Hi everyone, myself MB from SAIMEDHA KOTI, Hyderabad. So now we are going to look at the daily practice questions series, day 2. Okay. So if you have any fear and మీకు మ్యాథ్స్ అనేది భయపడుతున్నారంటే ఖచ్చితంగా మీరు మేబీ ఒప్పుకోకుండొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ద స్టడీయింగ్ ఇన్ ద డిప్లొమా భయపడతారు. ద రీజన్ ఏంటంటే, సో మన కరిక్యులం స్ట్రక్చర్, అదర్వైజ్ మన వే ఆఫ్ లిజనింగ్ క్లాస్ సార్, ద టీచింగ్ ద ఆర్ మేబీ ద వ్యూయింగ్ ఆఫ్ సబ్జెక్ట్ ఎట్లా ఉంటుందంటే మనది టెక్నికల్ పాయింట్ ఆఫ్లో చదువుతాం, అంటే కాన్సెప్ట్. బట్ మ్యాథ్స్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. మ్యాథ్స్ని కాన్సెప్ట్ తెలిసినా యూ నీట్ టు అప్లై, యూ నీట్ టు ప్రాక్టీస్, యూ నీట్ టు మేక్ ఆన్ ద పేపర్. నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నెంబర్స్, ఆల్సో విత్ నెంబర్ మ్యాథ్స్. సో ద వన్ హూ సక్సీడింగ్ ఇన్ ద మ్యాథ్స్ ఈజ్ డూయింగ్ ద మోర్ ప్రాక్టీస్. అంటే మరి మీరు చూస్తున్నప్పుడు ఆయన ఇప్పుడు చేయకుండొచ్చు, బట్ 10th వరకు చాలా ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఓకే, కాబట్టి మేబీ ఇప్పుడు తక్కువ చేస్తుండొచ్చు. బట్ మీరు ఒకవేళ మ్యాథ్స్లో సక్సీడ్ అవ్వాలనుకుంటే మాత్రం రెగ్యులర్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మ్యాథ్స్లో మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే మాత్రం అట్లీస్ట్ ఈ 10 questions ఎవ్రీ డే మీరు కనుక కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవ్వగలిగితే యూ కెన్ కవర్ ద మ్యాథ్స్ ప్రొడక్టివ్లీ అండ్ యూ కెన్ స్కోర్ 30 to 40 మార్క్స్ ఇన్ మ్యాథ్స్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రెగ్యులర్ డ్రాపింగ్ ఆఫ్ వాటర్, అంటే ఒక డ్రాప్ చిన్న డ్రాప్ పడుతూ రెగ్యులర్ పడింది అనుకో, కింద ఒక పెద్ద బండి ఉన్నా కానీ దానికి హోల్డ్ చేయగలుగుతుంది. కానీ ఒకేసారి ఒక బిందె లేకపోతే ఒక డ్రమ్ ఆఫ్ వాటర్ని తీసుకొచ్చి దాని మీద పోసినా కానీ అది మేబీ కదులుతుందేమో, కానీ కొన్ని కదలవు, కానీ హోల్డ్ చేయలేదు, బండం పగలగొట్టలేదు. కాబట్టి కన్సిస్టెన్సీ పవర్ అట్లా ఉంటుంది. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఓకే, కన్సిస్టెన్సీగా చేయండి. కన్సిస్టెన్సీ ఎవ్రీడే. ఆ కన్సిస్టెన్సీ మీకు తీసుకురావడానికి ఈ సిరీస్ తీసుకురావడం జరిగింది. సో ఐ విష్ యూ విల్ యూజ్ దిస్ సిరీస్ and utilize the opportunity and get into the succeeding path of the maths, because maths is very important for the integrated rank. Not only for the integrated rank, if you want to do in engineering, the crucial part of engineering is going to be maths. Everywhere going to have a calculation. Engineering gaani MTech ఏ చేద్దాం అనుకున్నా కానీ maths is such an importance, it cannot be avoided. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, so please utilize the opportunity. Okay, and before going to the video, please like this video, and if not subscribe to our YouTube channel, please subscribe it. దానివల్ల మీరు ఇంపార్టెంట్ నోటిఫికేషన్ మిస్ అవ్వరు. ఓకే, లైట్ అలాగే మీరుతో పాటు మీ ఫ్రెండ్స్కి ఎవరన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్న ఎవరు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయొచ్చు. అండ్ ఐ గోయింగ్ టు అనౌన్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ దోస్ ఆర్ నాట్ టేకింగ్ ద కోచింగ్. అంటే ఇప్పుడు ఇంకా కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకు వండర్ఫుల్ ఆపర్చునిటీ గురించి చెప్తాను బై ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. ఓకే, థ్యాంక్ యూ. సో now I'm going to discuss the topic called partial fractions. This is very easy subject in maths to get out of marks in a subject. ఈ మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఈ టాపిక్లో అవుట్ ఆఫ్ తెచ్చుకోవడం చాలా ఈజీ కొద్దిగా. ఇప్పుడు నేను చెప్తున్న 10 questions నువ్వు ప్రాపర్గా కనుక అనాలిసిస్ చేయగలిగితే, ఈ క్వశ్చన్స్ అనట్లేదు, ఈ కాన్సెప్ట్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రం రావడానికి నీకు అవకాశం ఉంటుంది. ట్రై టు అనలైజ్ ఇట్. నేను క్వశ్చన్ చేస్తున్నప్పుడు మేబీ నువ్వు రియాక్ట్ అవ్వచ్చు, నీకు ఆన్సర్ తెలిసి చెప్పు, అది ప్రాక్టీస్ అక్కడ రాయు. క్వశ్చన్ చూడగానే నువ్వు ట్రై చేయి, ఇట్స్ బెటర్. లేదంటే హెల్ప్ తీసుకో, చూసుకో. బట్ దీస్ ఆర్ ద కంప్లీట్ హోల్ అనాలిసిస్, అదర్వైజ్ ద కంప్లీట్ స్ట్రక్చర్ ఆర్ ద completion of the partial fraction. ఒకసారి చూద్దాం. Different 10 questions. The first question, the fundamental question in partial fraction లో నెంబర్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎన్ని? ఈ క్వశ్చన్కి నెంబర్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎన్ని? మీరు అనొచ్చు ఇక్కడ ఆప్షన్ లేవు సార్, మనమే రాద్దాం ఆప్షన్స్. క్వశ్చన్స్లలో ఆప్షన్స్ రాయొచ్చు మనం. ఇక్కడ ఉంది ఆప్షన్ 1, 2, 3, 4 అని ఉంది. జనరల్గా డినామినేటర్లో చాలామంది ఏమన్నా డినామినేటర్లో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటే అన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ ఉంటాయని ఆన్సర్ పెట్టే వాళ్ళు ఉంటారు, అది 4 పెడతారు. దట్ ఈజ్ రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్. దయచేసి ఎప్పుడైతే రిపీటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రిపీటింగ్ ఫ్యాక్టర్స్ డినామినేటర్లో ఉన్నప్పుడు మాత్రం, నేను క్లాస్లో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పినాను, రిపీటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటే మాత్రం దయచేసి యూ ప్లీజ్ డు ద కంప్లీట్ ప్రాబ్లం. రిపీటింగ్ ఫ్యాక్టర్ లేదు, ఓన్లీ రిపీటింగ్ ఫ్యాక్టర్. రిపీటింగ్లో మళ్ళీ 2 రిపీటింగ్ ఉంటుంది, నాన్ రిపీటింగ్ ఉంటుంది. ప్యూర్ రిపీటింగ్ ఉంది కాబట్టి
ప్యూర్ రిపీటింగ్ ఉన్నప్పుడు మాత్రం దయచేసి నెంబర్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ని డైరెక్ట్గా కంక్లూడ్ చేయకండి, ఖచ్చితంగా ప్రాబ్లమ్ని చేయండి. సో ఈ ప్రాబ్లమ్ని చేస్తే రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి x-1 = t పెట్టుకోవచ్చు, రెండోది కింద ఉన్న ఫ్యాక్టర్ని పైన ఫామ్ చేసి చేయొచ్చు. సెకండ్ ఫామ్లో చేస్తున్నాను చూడండి, కింద ఉన్న దాన్ని పైన ఫామ్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఓకే, 3x² - 3x ప్లస్ 73x - 73 హోల్ డివైడెడ్ బై x - 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 4. ఇలా 3x కామన్ తీస్తే ఇట్స్ గోయింగ్ టు బి 3x కామన్ తీస్తే x - 1 అవుతుంది. ఓకే, ప్లస్ 73 కామన్ తీస్తే ఇది x - 1 అవుతుంది. డినామినేటర్ ఏముందన్నా x - 1 ఉంది. సో x - 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 4, x - 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 4. క్వైట్ ఈజీ, రిమెంబర్ దిస్. సో x - 1 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఏం మిగిలింది, ఇక్కడ 3 మిగిలింది. ఇక్కడ x - 1 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఏం మిగిలింది, 3 మిగిలింది. ఓకే, దెర్ఫోర్ ఏం చెప్పొచ్చు ఇక్కడ నువ్వు, 76 డివైడెడ్ బై sorry, it's not 76. See, absolutely, this is 3x divided by x - 1 whole cube plus 73 divided by x - 1 whole cube. ఓకే, ఇది అయిపోయిందా మరి, పార్షియల్ ఫ్రాక్షన్ కాలే ఇంకా. ఈ 3x పక్కన కూడా ఏదైనా చేసి మనం ఇక్కడ x - 1 తెచ్చుకోగలిగినాం అనుకోండి, దట్స్ గోయింగ్ టు బి వండర్ఫుల్. ఓకే, చెప్పండి ఎలా తెచ్చుకోవచ్చు మరి. అక్కడ నేను ఏం చేస్తున్నాను, 3x - 3 రాస్తున్నాను, ఇది x³ అవుతుంది, +3 కూడా రాస్తాం కాబట్టి 3/x - 1 whole cube ప్లస్ 73 ఆల్రెడీ ఉంది, 73/x - 1 whole cube. సి ఇలా 3 కామన్ తీస్తే x - 1 వస్తుంది, x - 1 క్యాన్సిల్ అయిపోతుంది, అంటే x - 1 whole cube అంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది 76 డివైడెడ్ బై x - 1 whole cube. అంటే ఫైనల్లీ ఎన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ వస్తాయి అంటే చూడండి, ఎన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ వస్తాయి, ఓన్లీ 2 పార్షియల్ ఫ్రాక్షన్స్ అవుట్ ఆఫ్ ద గివెన్ క్వశ్చన్, 3/x - 1 whole square plus 76/x - 1 whole cube. Not 4, not 3, only 2 partial fractions possible for this given question. The right answer is 2. Here the important observation is whenever the denominator is purely repeating, that time you please don't conclude, దయచేసి కంక్లూడ్ చేయకండి డైరెక్ట్గా 4 అని 3 అని ఏమీ కంక్లూడ్ చేయకండి, కంప్లీట్ ప్రాబ్లం చేయండి. x - 1 = t పెట్టుకొని చేయొచ్చు, క్లాస్లో చెప్పాను, చూసుకోండి కావాలంటే మీ నోట్స్ చూసుకోవచ్చు, లేదా ఆన్లైన్ క్లాస్లో చూసుకోవచ్చు. x - 1 పైన ఫామ్ చేయ, ఇది పైన ఫామ్ చేయడం, రెండు విధాలుగా చేయొచ్చు, బోత్ ఆర్ ఈజీ. ఓకే, ఇది చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ని కొద్దిగా అటు తిప్పి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్నాడు. లాస్ట్ ఇయర్ కూడా అడిగాడు, ఇప్పటికి నాకు తెలిసి 4 times అడిగాడు ఈ క్వశ్చన్. ఇదే క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా, దాంట్లో పెద్దగా చేంజెస్ ఏం చేయలేదు. అయితే నేను ఈ కాన్సెప్ట్ ఆఫ్ క్వశ్చన్ వాడు అడిగాడు, సేమ్ క్వశ్చన్ అడగలేదు, ఈ కాన్సెప్ట్ ఆఫ్ క్వశ్చన్ అడిగాడు. నేను కొద్దిగా దీంట్లో మోడిఫికేషన్ చేసి ఇంకొద్దిగా దీంట్లోనే కొద్దిగా అడ్వాన్స్ చేసి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసి, దట్ ఈస్ if 1 - x plus 6x² divided by 2x into -2x³ is equal to a/x plus b/1 - x plus c/1 plus x, then a is equal to. మీరు లాస్ట్ ఇయర్ పేపర్ చూస్తే ఈ క్వశ్చన్ ఉంది, కానీ కొద్దిగా డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏందో బై ఎండ్ ఆఫ్ దిస్ క్వశ్చన్ యూ కేమ్ టు నో దాట్. ఓకే, రైట్, చూడండి. సో ఏం కనుక్కోమంటున్నాడు, ఏ కనుక్కోవడం మనకు అందరికీ తెలుసు. ఏ కనుక్కోవాలంటే దీని నుంచి మనం x వాల్యూ తీసుకుంటాం, x ఎంత వస్తుంది, 0 వస్తుంది. అది తీసుకుని మనం ఏం చేస్తాం, ఇలా సబ్స్టిట్యూట్ చేస్తాం, అది కూడా మనకు తెలుసు. దానికన్నా ముందు ఇచ్చిన క్వశ్చన్ని ఫ్యాక్టర్స్ ఫామ్లో రాయాలి కదా. ఫ్యాక్టర్స్ ఫామ్లో రాస్తే ఏమేమి ఉన్నాయి, ఫ్యాక్టర్స్ x ఉంది, 1 - x ఉంది, 1 + x ఉంది. ఫ్యాక్టర్స్ ఫామ్లో రాస్తాం మనం. ఆ ఫ్యాక్టర్స్ ఫామ్లో రాస్తున్నప్పుడు మరి ఎక్స్ట్రాగా ఏమొస్తుంది, 2 అనేది బయటికి తీయాల్సిందే. 2 అనేది బయటికి తీస్తేనే ఈ ఫ్యాక్టర్స్ ఫామ్ రాయగలుగుతాం, లేకపోతే మనం రాయలేం. x × 1 - x × 1 + x. దిస్ ఈజ్ కంప్లీట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. చూడండి, 1 + x, 1 - x, x మొత్తం మల్టిప్లై చేయండి, అప్పుడు మీకు x - x³ వస్తుంది. ఆ 2ని కూడా మల్టిప్లై చేయండి, 2x - 2x³ వస్తుంది. ఇజ్ ఇట్ ఓకే? నా లిజన్. సో x = 0 అనుకున్నారు కాబట్టి తీసేస్తాం మనం. ఇది తీసేసి మిగిలిన దాంట్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాము, 0 సబ్స్టిట్యూట్. అంటే ఏ అంటే అర్థం ఏంటి, a = x = 0 సబ్స్టిట్యూట్. అంటే ఇప్పుడు a = ఏమవుతుందన్న చెప్పండి, a = x తీసేసిన తర్వాత సబ్స్టిట్యూట్ చేస్తే 1 - 0 + 6/2 × 1 - 0 1, 1 + 0 1. చూడండి ఏమవుతుంది, చూడండి 6 × 0 కదా, దిస్ ఈజ్ ఆల్సో 0. Therefore, what is answer here? 1/2. A is equal to what is answer? 1/2. ఇచ్చిన ఆప్షన్స్లో A is equal to ఏమని చెప్పొచ్చు మనము, 1/2. 1/2. This is the answer.
ఒక్కటి చాలామంది అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ టూని మిస్ చేయకూడదు. దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ మిస్ దిస్ టూ ద ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బీ రాంగ్. అక్కడ 2 ఉంది, రైట్ హ్యాండ్ సైడ్లో మొత్తం నువ్వు ఎక్స్ తీసేయచ్చు, బట్ ఎక్స్ తీసేస్తున్నప్పుడు ఇది కన్సిడర్ ఇది కూడా ఉంది డినామినేటర్లో, దాన్ని మీరు వాట్ ఈస్ ద అబ్జర్వేషన్ ఫ్రమ్ యూ? డినామినేటర్లో ఫ్యాక్టర్స్తో పాటు ఏదైనా కాన్స్టెంట్ ఉంటే ఆ కాన్స్టెంట్ కూడా అబ్జర్వ్ చేయాలి, కన్సిడర్ చేసుకోవాలి. పొరపాటున తీసేసి ఫ్యాక్టర్స్ మట్టుకు అబ్జర్వ్ చేసి ఫ్యాక్టర్స్ మట్టుకు తీసుకుంటే మాత్రం కరెక్ట్ ఆన్సర్ రాదు. ఇక్కడ 2 కన్సిడర్ చేసుకోకపోతే మనకేమొస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. అది లక్కీలీ ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది మీకు. అబ్జర్వ్ దిస్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఫండమెంటల్ బేస్ చేసుకుని కూడా మనకు మెథడ్ 1 బేస్లలో జస్ట్ నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ మీద ఉంది. ఎవ్రీ టైం క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఈసారి ఇలాంటి క్వశ్చన్ కూడా ఈ కాన్సెప్ట్లో కూడా క్వశ్చన్ అడగచ్చు. ఓకే, ఎట్లా చేస్తాం? సో మరి ఇంత ఈజీగా అడుగుతాడా సార్ అంటే అడుగుతాడు. ఇట్స్ అంటే కాన్సెప్చువల్ అడుగుతున్నాడు. కొన్ని ఈ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కొద్దిగా ఇన్వాల్వ్ చేస్తూ అడుగుతున్నాడు, బట్ ఈజీ ఓన్లీ. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ కూడా లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ అడిగాడు. ఓకే, చూడండి ఈ క్వశ్చన్ నుంచి వాడు అడుగుతుంది ఏంటంటే A+2B అడుగుతున్నాడు. సో ఏ కనుక్కోవాలంటే ఏం చేస్తాం మనం? ఏ కనుక్కోవాలంటే A ఈజ్ ఈక్వల్ టు, we all known how can we calculate A? From this we are going to take -5 as x value. X value తీసుకున్న తర్వాత we are going to substitute in this. A is equal to ఇలా సబ్స్టిట్యూట్ చేస్తాం 13 + 5 డివైడెడ్ బై A అనుకుంటున్నప్పుడు దిస్ ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 2. మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, దీని నుండి ఫ్యాక్టర్స్ వస్తే ఇవి 2 రాస్తాం. అంటే 2 ఫ్యాక్టర్స్ ఏంది? ఇదో ఫ్యాక్టర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో. సో మరి దీని నుంచి వాల్యూ తీసుకుని దేన్ని సబ్స్టిట్యూట్ చేయాలా? దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే -5 - 4 అంటే 18/-9. 18/- క్యాన్సిల్ చేస్తే -2. A is equal to ఎంత? -2. Then let me know the B value here. For the calculation of B, let me know the X value. చెప్పండి X value ఎంత వస్తుంది ఇక్కడ? From this X value is 4. మరి దీని నుంచి X value కన్సిడర్ చేసుకుంటున్నావు అంటే ఇంకో ఫ్యాక్టర్ ఏం రాసుకోవాలి? నువ్వు X+5 రాసుకోవాలి. అంటే దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 13 - 4 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు యాజ్ ఐ కన్సిడర్ X value from this, I am going to substitute the other factor, that is X+5. X+5 substitute చేస్తే 4 + 5. This is going to be 9/9. 9 gets cancelled, therefore it is 1. ఏ వాల్యూ వచ్చింది? B వాల్యూ. సో వాడేమడుగుతున్నాడు? A+2B అంట. A ఎంత? -2. 2B అంటే ఏంటి? 2 × B, 2 × B, 2 × 1, 2 × 1, -2 + 2 ఎంత? Do you have any option? 0 here. చూడండి ఒకసారి. Yes, we have an option here. ఉంది, ఆప్షన్ ఉంది, డోంట్ వారీ. ఓకే, చాలు. సో 0 వస్తుంది. 0 వచ్చిందని డౌట్ పడద్దు. 0 నిజంగానే వస్తుందా, మనం తప్పు చేసినామా చూసుకోండి. మిస్టేక్స్ ఏం లేవు కాబట్టి 0 రావడం కూడా పాసిబిలిటీస్ ఉంటాయి. అది మీరు మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈజ్ వెరీ వెరీ క్రిటికల్ క్వశ్చన్. ఇఫ్ ఇన్ వన్ వే, ఇన్ అదర్ వే ఇట్స్ గోయింగ్ టు బీ క్వైట్ ఈజీ ఐ కెన్ సే. ఎందుకంటే మనము క్లాస్లో డిస్కస్ చేసినప్పుడు మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పున్నాను నేను. ఎప్పుడైనా మనకు బైక్వాడ్రటిక్ ఫ్యాక్టర్స్ వస్తే మనం ఇంతకుముందు రాసుకున్నాం. బైక్వాడ్రటిక్ ఫ్యాక్టర్ ఇదొక పాసిబిలిటీ ఉంటుంది, ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంటుంది. x⁴ + x² + 1. ఈ రెండు కూడా బైక్వాడ్రటిక్ ఫ్యాక్టర్స్. ద ఫస్ట్ ఫామ్ దీనికి ఏమని రాస్తాం మనం? ఫ్యాక్టర్స్ డైరెక్ట్ మనం క్లాస్లో డిస్కస్ చేసాం. దీని ఫ్యాక్టర్స్ విల్ బి x² + √2x + 1 ఇంటూ x² - √2x + 1. దీని ఫ్యాక్టర్స్ ఏం రాస్తాము? x² - x + 1 ఇంటూ x² + x + 1. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. మనం క్లాస్లో నెంబర్ డిస్కషన్ దీని గురించి ఒకవేళ మీకు సాల్యూషన్ కావాలనుకుంటే, ఎట్లా చేసినాం తెలవాలనుకుంటే ఆన్లైన్ క్లాస్లో మీరు చూడొచ్చు. దెన్ ఇఫ్ యూ అటెండ్ ఆఫ్లైన్ క్లాస్ యూ కెన్ గో త్రూ ద డెరివేషన్ ఆల్సో. డెరివేషన్ కూడా చెప్పాను నేను. ఓకే, డన్. సో ఇక్కడ వీడిచ్చింది ఏంది క్వశ్చన్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు దిస్ వన్. అయితే వీడికి అనుకోమంటుంది ఏంది? K అంటున్నాడు. అయితే నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను క్లాస్లో చెప్పున్నాను, వెన్ యూ వాంట్ సింగిల్ అన్నోన్ కావాలంటే నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పున్నాను ఏంటంటే, ఎప్పుడైనా మీకు సింగిల్ అన్నోన్ కావాలంటే 0 సబ్స్టిట్యూట్ చేయండి అన్నాను. బట్ ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుందా? సింగిల్ అన్నోన్ ఉందా? మరి ఇక్కడ K కావాల్సిన సింగిల్ అన్నోనే, బట్ వీ హ్యావ్ ఆల్సో అదర్ అన్నౌన్స్, we don't know these values. కాబట్టి సింగిల్ అన్నౌన్ ఉంటే ఓకే, కనుక్కోవాల్సిన సింగిల్ అన్నౌనే. బట్ ఈక్వేషన్ మొత్తం కూడా సింగిల్ అన్నౌన్ ఉన్నప్పుడే
కనుక్కోవాల్సిన సింగిల్ అన్నోన్ అయి ఉండాలి, అది మాత్రమే అన్నోన్గా ఉండాలి. ఆ టైంలో నువ్వు ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా వస్తుంది. బట్ ఇక్కడ అన్నోన్స్ కనుక్కోవాల్సిన దాంతోపాటు ఇంకా అడిషనల్ అన్నోన్స్ కూడా ఉన్నాయి కాబట్టి x ఈజ్ ఈక్వల్ 0 మాత్రం పెట్టడానికి లేదు. సో ద అదర్ వే ఆఫ్ డూయింగ్ ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ సింపుల్. ఇక్కడ ఉన్న దానికి ఫ్యాక్టర్స్ ఏంది నాయన అంటే దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ నీకు తెలిసినాయా, ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. ఈ ఫ్యాక్టర్స్ తెలియలేదా, ద ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్ ఫర్ యూ. ట్రస్ట్ మీ, ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ డిఫికల్ట్. కాబట్టి అబ్జర్వ్ చేయండి. ఇలాంటి క్వశ్చన్ ప్రీవియస్గా ఈసెట్ కాన్సెప్ట్ ఈసెట్లో ఇచ్చాడు. ఈ కాన్సెప్ట్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చాడు, దయచేసి అబ్జర్వ్ చేయండి. ఈ కాన్సెప్ట్ని మిస్ అవ్వకండి, ఓకే రైట్. సో ఇక్కడ చూడండి, కంపేర్ చేస్తే 2 ఫ్యాక్టర్స్ డినామినేటర్లో ఉండాలా. ఫస్ట్ ఫ్యాక్టర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి ఏమంటానంటే ఈ 2 ఫ్యాక్టర్లు ఇక్కడ క్యాన్సిల్ అయిపోయినాయి. అంటే ఫస్ట్ ఫ్యాక్టర్ ఇది అయిపోయింది. సిమిలర్ ఫ్యాక్టర్స్ మనం 2 ఫ్యాక్టర్స్ ఉండాలి కదా, వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇది ఒకటి అయిపోయింది. అండ్ ఇంకో ఫ్యాక్టర్ ఏమై ఉండాలా, ఈ ఫ్యాక్టర్ అయి ఉండాలా. ఇంకో ఫ్యాక్టర్ ఏమై ఉండాలా, ఈ ఫ్యాక్టర్ అయి ఉండాలా. సో ఇక్కడ x2 ఈక్వలెంట్, ఇక్కడ x ఈక్వలెంట్ అవుతుంది, 1 1 ఈక్వలెంట్ అవుతుంది. వి ఆల్ నో దట్. సో ఫ్రమ్ ద ఈక్వలెంట్ యూ కెన్ సే k ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందన్న మనకి -√2x. k ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, దిస్ ఈజ్ √2, దిస్ ఈజ్ -√2. ఏమొస్తుంది చెప్పండి, k ఈజ్ ఈక్వల్ టు -√2. అంటే k వాల్యూ 1 +√2నా -√2నా, సో -1 అంటే డెఫినెట్లీ యూ కెన్ సే దట్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ -√2. ఇస్ ఇట్ ఓకే? సో వాట్ ఈస్ ద అబ్జర్వేషన్స్ హియర్, వాట్ ఆర్ ద అబ్జర్వేషన్స్? సరే, ఇక్కడ అబ్జర్వేషన్స్ ఏంటంటే సింగిల్ అన్నోన్ కాన్సెప్ట్ ఈస్ ఎంటైర్ క్వశ్చన్లో సింగిల్ అన్నోన్ ఉన్నప్పుడే సింగిల్ అన్నోన్ కాన్సెప్ట్ని అప్లై చేస్తాము. అది రిలేషన్షిప్, రెండింటి మధ్యలో రిలేషన్షిప్ కావాలనుకున్న సింగిల్ అన్నోన్ కాన్సెప్ట్ని మనము అప్లై చేయాలి. అంటే x ఈజ్ ఈక్వల్ 0 కానీ x ఈజ్ ఈక్వల్ 1 -1 సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎందుకు చేయలేమంటే అన్నోన్తో పాటు 2 అదర్ అన్నోన్స్ కూడా ఉన్నాయి. ద అదర్ థింగ్, ఈ ప్రాబ్లమ్ని మనం డిస్కస్ చేయాలంటే ఖచ్చితంగా నువ్వు బై క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ సంబంధించిన ఫార్ములాను గుర్తుపెట్టుకోవాలి. x⁴ + 1 = x² + √2x + 1, x² - √2x + 1, x⁴ + x² + x + 1 = x² - x + 1 × x² + x + 1. ఈ రెండు గుర్తుంటేనే వీటి బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ చేయడానికి ఉంటుంది. ట్రై టు రిమెంబర్ దిస్. ఓకే రైట్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద టుడేస్ క్వశ్చన్స్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద logical approach question. I can say logical approach. You need to have a logical view of the question. See. So here we need to resolve this question. x³ by x² + 1 whole square. This is denominator is a repeating quadratic factor. So quadratic factor undi kabatti what are we are going to write here, ax + b by the first factor plus cx + d by the second factor. This is internally x² + 1, internally x² + 1. How many constants I need to calculate here? Tell me. A, B, C, D. 4 constants need to be calculated. 4 constants. But is it easy to calculate 4 constants here? No. It's going to be difficult. Very, very difficult. We cannot calculate these values within the 54 seconds. That's the ECET mass question given time, right? Of course, every question given time. Less than 1 minute. So, but can I answer this question within 54 seconds? Absolutely you can answer. You can answer all the questions I am going to discuss here. 10 questions. Every question you can answer within the given time. That is the funda of this daily practice questions. That is the motive or the objective of discussing this 10 questions every day. కాబట్టి అది అబ్జర్వేషన్ పెట్టుకోండి. ఈ 10 క్వశ్చన్ సిరీస్ని మీరు ఎవ్రీడే ప్రాక్టీస్ చేయగలిగితే, ప్రాపర్గా మీరు అప్రోచ్ అవ్వగలిగితే మాత్రం డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు సక్సీడ్ ఇన్ మ్యాథ్స్. ఐ కెన్ అష్యూర్ దట్. లిజన్ వెరీ కేర్ఫుల్. సో మరి క్యాలిక్యులేట్ చేయడం చాలా కష్టం కాబట్టి మరి 4 అన్నోన్స్ కనుక్కోవాలని చాలా కష్టం. నువ్వు ఎల్సిఎం తీసుకుని చేసినా కానీ 4 అన్నోన్స్ రావాలంటే 4 ఈక్వేషన్స్ కావాలా. 4 ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. ఇట్స్ గోయింగ్ టు టేక్ మచ్ టైం. మరి ఏమన్నా అప్రోచ్ ఉందా సార్? వేరే అప్రోచ్ ఏమన్నా ఉందంటే బరాబర్ ఉంది. దీనికి వేరే అప్రోచ్ ఉంది. ఫస్ట్ ఏం చేయాలంటే మనం కొద్దిగా లాజికల్ యూనిట్ హ్యావ్ ఎ థింక్ హియర్. డినామినేటర్లో ఏమున్నది, x² + 1 హోల్ స్క్వేర్. సరే మళ్ళీ రిపీటింగ్ ఫ్యాక్టర్ కదా సార్, రిపీటింగ్ ఫ్యాక్టర్ అన్నాడు. మరి మీరు చెప్పారు కదా సార్, మీరు క్లాస్ చెప్పినప్పుడు చెప్పారు కదా ఈ రిపీటింగ్ ఫ్యాక్టర్ని సమ్ టీ అని పెట్టుకోవచ్చు అని చెప్పారు కదా అంటే ఎస్ చెప్పాను. బట్ ఎప్పుడు చెప్పాను నేను, ఇక్కడ x² ఉంటే ఇక్కడ x⁴ ఉండాలి, లేకపోతే ఏదో ఒకటి ఉండాలా. అంటే ఇక్కడ ఒక టీ సబ్స్టిట్యూట్ చేస్తే ద న్యూమరేటర్ మస్ట్ కన్వర్ట్ ఇన్ టీ.
డినామినేటర్ టీ సబ్స్టిట్యూట్ చేసి న్యూమరేటర్ కూడా టీలో కన్వర్ట్ అయ్యే విధంగా ఉంటే చేయొచ్చు. బట్ న్యూమరేటర్ కన్వర్ట్ అవుతుందా? ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్. అంటే మనం అనుకున్న అప్రోచ్లో రాదు. టీ పవర్లలో న్యాచురల్ నెంబర్ ఎన్ పోలినామియల్ కాన్సెప్ట్ కిందకి రాదు. టీ ఒక సబ్స్టిట్యూట్ చేస్తే టీ పవర్ 3/2 అయితే 3/2 ఇట్స్ గోయింగ్ టు బి డిఫికల్ట్. ఓకే, ఆ విధంగా దానికి చేయలేము మనం. ఓకేనా, రైట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ కామన్ తీస్తున్నాను. ఎక్స్ కామన్ తీస్తే ఏమవుతుంది మనకి? అది వెరీ సింపుల్. లిసన్ వెరీ కేర్ఫుల్లీ. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. సో ఎక్స్ కామన్ తీస్తే ఇంటర్నల్లీ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎక్స్ స్క్వేర్. సో అగైన్ ఐఎమ్ జస్ట్ డూయింగ్ దిస్. ఎక్స్ స్క్వేర్కి ఒక +1 యాడ్ చేసి ఒక -1 యాడ్ చేస్తున్నాను. +1 యాడ్ చేసి -1 యాడ్ చేస్తున్నాను. చూడండి, ఎక్స్ స్క్వేర్ +1ని ఎక్స్ స్క్వేర్ +1 సపరేట్గా రాసుకున్నాను. -1/x²+1 సపరేట్గా రాసుకున్నాను. దిస్ ఆర్ ద అప్రోచ్ ఆఫ్ ద ప్రాబ్లమ్. ఇట్లా చూస్తున్నాను నేను. సో ఇలా రాసినప్పుడు దెర్ ఇస్ అ క్యాన్సిలేషన్ పాసిబిలిటీ. ఐఎమ్ గోయింగ్ టు క్యాన్సిల్ ద 1 పాసిబిలిటీ. క్యాన్సిలేషన్ తర్వాత ఎక్స్ ఉన్నప్పుడు మళ్ళీ x into 1. x into 1 is x only divided by x²+1. x by x²+1 minus x into 1, that is minus x by x²+1 whole square. How many steps here? How many steps are here? See, only 3 steps. First step, second step, third step. You can do this problem by proper practice within the given time. This was given, this concept, this question as it is given in ECET. That is అర్థం చేసుకోండి. ఇలాంటి ఇవ్వడానికి ఛాన్స్. x by x²+1 minus x by x²+1 whole square. ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? yes. Do you have any option here? Yeah, second option. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటిది అడగడానికి ఛాన్స్ ఉంది. ఏం చేసినాము? ఫస్ట్ ఎక్స్ కామన్ తీసుకున్నాం. తీసుకోవచ్చా? డెఫినెట్గా తీసుకోవచ్చు. x³ అన్నప్పుడు x² అంటే x రాసుకోవచ్చు కదా. ఏమైనా డిఫికల్టీ ఉందా? x² తర్వాత +1 -1 చేశాను. రిమైనింగ్ యూ కెన్ ఫాలో దిస్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అయితే ఎందుకో తెలియదు కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చాడు ఇప్పటికీ. అయితే ఇదే క్వశ్చన్ని కొద్దిగా టిల్ట్ చేసి క్వశ్చన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆ అప్రోచ్ని నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, ఇక్కడ కూడా మీకు మేబీ ఈ చూడగానే కొంతమంది ఆన్సర్ చెప్పేస్తుంటారు. A, B, C వాల్యూ అంటే 1, -1, 1 అని అంటారు. ఒకవేళ అదే 1, -1, అంటే ఫస్ట్ ఆప్షన్ ఉంది. ఒకవేళ పొరపాటున క్వశ్చన్ మొత్తం చదవకుండా ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిందని ముఖేష్ సార్ చెప్పాడు, నేను దీనికి ఆన్సర్ నాకు తెలుసు అని ఒకవేళ దీనికి ఆన్సర్ పెట్టినావు అనుకో, you are going to lose 1 mark. This is your wrong answer. This is not the answer. 1, -1, is not answer. Let me tell you what is the answer here then. Okay, right. See, దీని ఏమని రాయొచ్చు మనము? See, denominator having, of course it is a improper fraction, I know that. So again it can be written like this: x² + x + 1 by denominator లో ఏముంది? రిపీటింగ్ ఫ్యాక్టర్ ఉంది. జస్ట్ నౌ I told you రిపీటింగ్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు we need to frame the repeating factor in numerator, రైట్? సో డినామినేటర్లో ఏదైతే రిపీట్ అవుతుందో దాన్ని న్యూమరేటర్లో ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, x² + 1 అండ్ x² + x అంటే x(x+1) రాయొచ్చు. ఆల్రెడీ +1 ఇక్కడ ఉంది. సో అంటే ఈ డినామినేటర్ 1కు డివైడ్ అవుతుంది, దీనికి కూడా డివైడ్ అవుతుంది. సో దేర్ఫోర్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఎ క్యాన్సిలేషన్ హియర్. ఇస్ ఇట్ ఓకే? రైట్. సో వాట్ ఇస్ ద రిమైనింగ్ థింగ్ దెన్? x రిమైన్ వచ్చేసింది ఇక్కడ మనకి, x రిమైనింగ్ x+1 వచ్చింది ఇక్కడ మనకి. ఓకే, ఇక్కడేమో +1 by x+1 whole square వచ్చింది. ఓకే, ఇజ్ ఇట్ ఓకే? డన్. సి నెక్స్ట్, ఇక్కడ నేను ఒక +1 ఒక -1 యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. యాడ్ చేయొచ్చా? అబ్సల్యూట్లీ కెన్ డూ దట్, అబ్సల్యూట్లీ. సో దెన్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒకసారి x+1 by x+1 అయితే 1 మిగులుతుంది. -1 by x+1, -1 by ఇట్లా 1 ఎట్లా వచ్చింది చెప్పండి? ఈ x+1 క్యాన్సిల్ అయిపోయింది. -1 by x+1 plus 1 by x+1. Why I am saying the values are not 1, -1, 1? Please observe this. The answer is not 1, -1, 1. Please observe. The representation on the right hand side is not a plus b plus c form. The representation on the right hand side is a minus b plus a c form. That is very very important. You know, while the comparing, of course, every standard right hand side representation is always with the plus, but sometimes
కొన్నిసార్లు డీవియేట్ చేయడానికి ఛాన్స్ ఉంది. వాట్ ఈస్ ద నోట్ అవే పాయింట్ ఫ్రమ్ దిస్? What is the note away from this? You need to note away from this problem is that you need to observe the question with absolute concentration. With absolute concentration, there is a possibility for a given question. సో ఇక్కడ నువ్వు కంపేర్ చేస్తే ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉంటే నువ్వు అన్నట్టు నువ్వు చేసినట్టు మనం చేసిన విధంగా 1, -1, వస్తుంది. కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి కంపారిజన్లో a is equal to 1, b is equal to also +1 only, because minus both are comparable here, same values. B is equal to +1 and C is equal to also +1. That means all the values are +1. The answer is going to be fourth option. The answer is going to be fourth option, not the first option. That is very far. The option is very far from the fact of reality of the question. The fact of reality of the question is 1, -1, and the correct answer is very far for that. Remember this. This is the concept of filtering the question in a competitive field of exams. Try to observe the question very carefully. Next question. సో ఈ కాన్సెప్ట్ కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. సో అబ్జర్వేషన్లలో మీరు జనరల్గా నేను క్లాస్లో చెప్పినప్పుడు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేశాను. డినామినేటర్లో లీనియర్ ఫ్యాక్టర్ వస్తే న్యూమరేటర్లో 0 ఫ్యాక్టర్ వస్తుంది. డినామినేటర్లో క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ వస్తే న్యూమరేటర్లో లీనియర్ ఫ్యాక్టర్ వస్తుంది. స్టాండర్డ్ రిప్రజెంటేషన్. అట్లా కాకుండా వేరే తీరుగా ఉందంటే అది స్టాండర్డ్ రిప్రజెంటేషన్ కాదు. ఒకవేళ స్టాండర్డ్ రిప్రజెంటేషన్లో లేదు అనుకునే దానికి ఈ ప్రాబ్లం ఎగ్జాంపుల్ మనం క్లాస్లో కూడా డిస్కస్ చేశాం. స్టాండర్డ్ రిప్రజెంటేషన్లో లేకపోతే యూ నీడ్ టు టేక్ ఎల్సిఎం ఆన్ ద రైట్ ఆన్సర్. ఎల్సిఎం ఆన్ రైట్ హ్యాండ్ సైడ్ తీస్తే ఏమొస్తుంది? ఎల్సిఎం ఇదే వస్తుంది, ఇది ఎల్సిఎం వస్తుంది, అంతకన్నా గొప్పగా ఏం రాదు. అది ఇక్కడ డినామినేటర్ సేమ్ అయిపోతాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతే ఇంకా రిమైనింగ్ రాస్తున్నా చూడండి. ఇక్కడ ఇంకేం మిగులుతుంది? ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే y² - 5y + 1 అని మిగులుతుంది. రైట్ హ్యాండ్ సైడ్లో అయితే a ఇంటూ ఇది క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది? a ఇంటూ ఇది ఈ రెండు మిగులుతే y² + 5y + 6 అని రాయొచ్చు, ప్లస్ b ఇంటూ ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే b ఇంటూ ఏం రాయొచ్చు? y + 3 అని రాయొచ్చు, ప్లస్ c అని రాసేయచ్చు. సికి అన్ని క్యాన్సిల్ అయిపోతాయి కదా, మొత్తం ఓవరాల్ ఎల్సిఎం ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోతే c ఇంటూ 1 అని రాసుకోవచ్చు. నౌ కంపేర్ అండ్ బోత్ సైడ్స్. సి కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నింటినీ కంపేర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఫస్ట్ y² కంపేర్ చేయండి. ఇక్కడ ఏముంది? y² 1 ఉంది. ఇక్కడ ఏముంది? y² ay² అంటే a = ఎంత? 1. a = how much? 1. నెక్స్ట్ వాల్యూ దట్ ఈస్ y కోఎఫిషియంట్. ఇక్కడ ఎంత ఉంది? y కోఎఫిషియంట్ -5 ఉంది. ఇక్కడ y కోఎఫిషియంట్ ఎంత ఉంది? 5a + b ఉంది. 5a + b ఉంది. దీని నుంచి b కనుక్కోవాలంటే ఫస్ట్ a = ఎంత? 5. సో a = 5 అయితే -5 = 1 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 5 + b. ఫ్రమ్ దిస్ b = -10. b = ఎంత? -10. a is 1, b is -10. a 1, b -10 అంటే ఎక్కడుంది? రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకి దానికి. ఓన్లీ 1 ఆప్షన్ ఉంది. దట్స్ ఇట్. ఇంకా c కూడా కనుక్కోవాల్సిన అవసరం లేదు. చూడండి కావాలంటే a1 b -10 ఇది ఒకటే ఉంది, ఇక్కడ లేదు ఇంకెక్కడ. బట్ యూ కెన్ కంక్లూడ్ దట్ ఆన్సర్. ఇస్ ఇట్ ఓకే? c కావాలంటే c ఎలా కనుక్కోవచ్చు? 6a + 3b + c = 1. దాని నుంచి ab మీకు ఆల్రెడీ తెలుసు, c వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుని. సో వాట్ ఈస్ ద నోట్ అవే పాయింట్ ఫ్రమ్ దిస్ క్వశ్చన్? ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ స్టాండర్డ్ రిప్రజెంటేషన్లో లేదు. స్టాండర్డ్ రిప్రజెంటేషన్లో లేకపోతే రైట్ హ్యాండ్ సైడ్లో ఎల్సిఎం తీసుకోవాలి. ఇదే క్వశ్చన్ కాదు, ఇలాంటి ఏ క్వశ్చన్ అడిగినా కింద లీనియర్ ఫ్యాక్టర్ ఉండి పైన 0 ఫ్యాక్టర్ లేకుండా, కింద క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ ఉండి పైన లీనియర్ ఫ్యాక్టర్ లేకుండా ఏ క్వశ్చన్ ఉన్నా అది మీరు ఇట్లా చేయాల్సి వస్తుంది. ఓకే, దట్ ఈస్ ద నోట్ అవే పాయింట్ ఫ్రమ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, if x³ by x + 2 whole square into x + 2 is equal to 10 by 9 into x + 2 minus 4 by 3 into x + 2 whole square minus ax + 4 by 9 into x + 2, then a is equal to, a is a single unknown. Very easy question. A is a single unknown ఉన్నప్పుడు ఈక్వాలిటీ ఉంది కాబట్టి ఈక్వాలిటీ must satisfy left hand side must be equal to the right hand side. So I am going to substitute the different x values 0, +1, -1, 100, 10, 9, all the values ఏదైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. But which is suitable? The suitable value is 0 because
The suitable value is 0. Lowest possible value, lowest calculations, simplification easy. But if you substitute 0, this is not going to be valid in this case, because the reason is whatever the calculation to be happened, the constant is going to be nullified by substituting 0. 0 substitute చేయడం ద్వారా ఏదైతే కనుక్కోవాలో అదే నల్లిఫై అయిపోతుంది. a into 0 కాబట్టి 0 అయిపోతుంది, కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేయడానికి లేదు. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ పాసిబిలిటీ? x ఈక్వల్ ఏం తీసుకోవచ్చు? 1 తీసుకోవచ్చు. 1 తీసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ 2 హోల్ స్క్వేర్ 4, 1 ప్లస్ 2 is 3 is equal to 10 by 9 into 1 plus 2 is 3 minus 4 divided by 3 into 1 plus 2 whole square is 3 whole square is 9 plus sorry not plus, this is a minus, this is minus. ఇక్కడ మైనస్ ఏకి లేదండి, దయచేసి గుర్తుపెట్టుకున్నట్టు a by p by q ఫామ్ ముందు ఉందంటే అర్థం ఏంటి? దీని మొత్తానికి ఉంది అని అర్థము. రిమెంబర్ దిస్. సో నెక్స్ట్ a plus 4 divided by 9 into 1 square 1 2 into 2 plus 1 means 3. See LCM తీస్తే ఇది కూడా 9 అన్న, దిస్ ఇస్ ఆల్సో 9. సో LCM తీస్తే ఈ 9 into 3 ఇవన్నీ 9 into 3లే కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. ఇక న్యూమరేటర్ మిగులుతాయి. న్యూమరేటర్ ఈజ్ 1 is equal to 10 minus 4 అంటే 6 మైనస్ ఆఫ్ a plus 4. a plus 4 ఇటు పంపించేస్తే a plus 4 అవుతుంది, ఈ 1 ఇటు పంపించేస్తే 5 అవుతుంది. a is equal to 5 minus 4, that is going to be 1. That is going to be 1. అంటే ఏజ్ కూడా ఎంత వచ్చింది? 1 వచ్చింది. దిస్ ఈజ్ ఆల్సో ప్రీవియస్లీ ఆస్క్డ్ కాన్సెప్ట్ ఇన్ ECET. మేబీ న్యూమరికల్స్ చేంజ్ ఉండొచ్చు, maybe equal ఉండొచ్చు, but this was asked, the concept is asked in ECET. So what is the note away point from this? The note away point from this question is, whenever the question has a single unknown, చూడండి ఇక్కడ సింగిల్ అన్నోన్ మాత్రమే ఉంది, ఏ మాత్రమే సింగిల్ అన్నోన్, ఇంకా అన్ని తెలిసిన కాన్స్టెంట్లు లేవు, అన్నోన్ కాన్స్టెంట్స్ లేవు. చూసుకోండి, whenever a single unknown is given, you can substitute x is equal to 0 or x is equal to 1 or x is equal to -1. that's it. -1 కన్నా ఎక్కువ వెళ్ళకండి దయచేసి గుర్తుపెట్టుకోండి. అందుకే -1 కన్నా ఎక్కువ వాల్యూ వెళ్తున్నాడు, సమ్ లాజికల్ థింకింగ్ ఏదో అప్రోచ్ అయి ఉంటుంది. ఆ లాజికల్ థింకింగ్ నువ్వు రియలైజ్ అవ్వాలి, దట్స్ ఇంపార్టెంట్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ 4x square plus 7 divided by x minus 1 whole to power 4 is equal to a by x minus 1 whole square plus b by x minus 1 whole cube plus c by x minus 1 whole power 4, then a comma b comma c values are. See, the possibility of dealing this question is denominator having repeating factor. Whenever denominator having repeating factor, at least we try to get the denominator factor. We are going to form the denominator factor in the numerator, if possible, right? So, కాకపోతే ఏం చేస్తాం మనం ఇక్కడ పాసిబిలిటీ అయితే ఈజీ అయితే కనబడట్లేదు. సో therefore I am doing x minus 1 is equal to t. If I substituting t, if x minus 1 is equal to t, then what happened to the x is equal to t plus 1. If x is equal to t plus 1, what happened to the x square? X square is nothing but t square plus 2t plus 1. t square plus 2t plus 1. Then say if I multiply 4 there, 4x square means this, 4x square means 4t square plus 8t plus 4 plus 7 all divided by this is t power 4. Quite easy. This is also very easy. See, t power square, 4t square, the t power 4 is going to divide each and every term of the numerator. That is 4t square divided by t power 4 plus 8t divided by t power 4, 80 divided by t power 4 plus 11 divided by t power 4. See, there is a cancellation, one time cancellation, two time cancellation. Therefore, 4 by t square plus 8 by t cube plus 11 by t power 4. Compare this, please compare with the, you please compare with the given question. ఇక్కడ t means what? t is nothing but x minus 1. t is nothing but x minus 1. t దగ్గర x minus 1 పెట్టండి. t దగ్గర x minus 4 by x minus 1 whole square, 8 by x minus 1 whole cube, 11 by x minus 1 whole to power of 4. So tell me, what are the ABC values now comparing? See, a is 4, b is a is 4, b is 8, c is 11. Any possibility? I think there is second option. You can answer like second. You can say second option. So what is the note away point here? What is the note away point? So as it is not possible to write the denominator in the numerator, so I just simply take x minus 1 is equal to t. అయితే ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్న డినామినేటర్లో 4 times రిపీట్ అయింది. బట్ డూ యూ హ్యావ్ ద 4
వాల్యూస్ ఇయో మనకు 4 పార్షియల్ ఫ్రాక్షన్స్ వచ్చాయా? రాలేవు. ఈవెన్ దో ద నెంబర్ ఆఫ్ రిపీటింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ 4 there, the number of partial fractions possibility is only 3. This is also important point. That means when your denominator is repeating factors, purely repeating factors, just try to do the problem. Don't assume or don't expect the value by your assumptions or just by viewing the question. Right. Next question. So this was the last question, our discussion of 10 questions. Okay, this was one of the logical and interesting question. So we can easily answer the question if you have any logic over the question. See, if 1 by 1 minus x into 1 minus 2x into 1 minus 3x is equal to p by 1 minus x plus q by 1 minus 2x plus r by 1 minus 3x, then is asking p by 1 plus q by 3 plus r by 5 is equal to, the options are 1, 1 by 5, 1 by 15 minus 1 by 15. So in general, ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? త్రీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈజ్ ఇట్ రిపీటింగ్ ఆర్ నాన్ రిపీటింగ్ అంటే మెథడ్ 1లో పీ ఎలా కనుక్కోవచ్చు? x = 1 తీసుకుంటే అది సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. క్యూ ఎలా కనుక్కోవచ్చు? x = 1/2 తీసుకుంటే క్యూ వస్తుంది. ఆర్ ఏం రావచ్చు? x = 1/3 తీసుకుంటే ఆర్ వాల్యూ వస్తుంది. ఆ 3 వాల్యూస్ వచ్చిన తర్వాత పీ వాల్యూ వచ్చిన దానికి బై 1 చేసి, క్యూ వాల్యూ వచ్చిన దానికి బై 3 చేసి, ఆర్ వాల్యూ వచ్చిన దానికి బై 3 చేస్తే మీకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. అంటే ఇవన్నీ చూసుకుంటే మీకు ఎన్నో కొన్ని స్టెప్స్ పడతాయి. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ వీ కెన్ డూ దిస్ ప్రాబ్లమ్ less than 10 seconds, 10 or 15 seconds. And fortunately this was possible, and this was also given, fortunately this was given in the competitive exams. ఇది ఇస్తున్నాడు. అయితే దీనికి ఒక లాజికల్ అప్రోచ్ ఒకటి మనకు అర్థమై ఉండాలి. ఏంటంటే చూడండి, ఇక్కడ ఏమడుగుతున్నాడో అని మీరు ఒక అబ్జర్వ్ చేయండి. p/1 అన్నాడు, q/3 అన్నాడు, r/5 అన్నాడు. సరే, p కింద ఒక ఫ్యాక్టర్ ఉంది, dq కింద ఒక ఫ్యాక్టర్ ఉంది, q కింద r కింద కూడా ఒక ఫ్యాక్టర్ ఉంది. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? సింగిల్ అన్నోన్ కనుక్కోవట్లేదు, కానీ రిలేషన్ బిట్వీన్స్ కనుక్కుంటున్నాను. 3 అన్నోన్స్ ఉన్నాయి, వాటిని ఒక రిలేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో సింగిల్ అన్నోన్ కాన్సెప్ట్ అనేది సింగిల్ అన్నోన్ కనుక్కోవడంతో పాటు 2 అన్నోన్స్ కాన్స్టెంట్ రిలేషన్ కానీ 3 అన్నోన్ల కాన్స్టెంట్ రిలేషన్ కూడా కనుక్కోవడానికి యూస్ఫుల్ అవుతుంది. బట్ ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేయాలన్నా, ఏ సబ్స్టిట్యూట్ చేయాలనేది ఈ రిక్వైర్మెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఇక్కడ నాకు ఏం కావాలా? p దగ్గర కింద 1 రావాలా, q దగ్గర కింద 3 రావాలా, r దగ్గర కింద 5 రావాలా. ప్లస్ ఆ మైనస్ ఎక్కువ ఫోకస్ చేయకండి, ఆ వాల్యూస్ రావాలా, మ్యాగ్నిట్యూడ్స్ రావాలా. ప్లస్ వచ్చినా పర్లేదు, మైనస్ వచ్చినా పర్లేదు, మైనస్ వస్తే ఏం చేస్తాం? అటు పంపిస్తాం, ఏముంది, అంతే కదా. రైట్. సి నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ 0 పెట్టుకొని ట్రై చేస్తున్నాను. 0 పెడితే 1 - 0, 1 - 2x, 1 - 3 0 అన్ని 1లే అవుతాయి. అంటే p/1, q/1, r/1 అంటే రాదు. అంటే ఈ అప్రోచ్ తప్పు, ఎక్కడో మిస్టేక్ చేస్తున్నావు, జాగ్రత్త అబ్జర్వ్ చేయి. ఇది 1 ఎప్పుడు వస్తుంది? 1 - x = 1 చేయి. ఎప్పుడు వస్తుంది? ఇది చెయ్యి స్వామి, ఇక్కడ చేయండి. 1 - x = 1 చేస్తే x = ఏం చెప్పండి? x ఇటు పంపిస్తే 1 - x = ఏం రావాలి మనకు? 1 రావాలి. అంటే x అటు పంపించేస్తే x = 1 రావాలా? ఎప్పుడు వస్తుందన్నా? పోనీ -1 ఎప్పుడు వస్తుంది? -1 పాసిబిలిటీ చూడండి. నేనేమన్నా +1 ఉంది కదా, +1 వచ్చిన పర్లేదు, +1 రావడానికి మాత్రము ఇక్కడ 0 ఏం పెడితే వస్తుంది? +1 0 అయితే వస్తుంది. బట్ 0 అన్నిటికీ పాసిబిలిటీ రావట్లేదు కాబట్టి -1 ట్రై చేస్తున్నా. అప్పుడు ఏమొస్తుంది? x ఇటు పంపించేస్తే ఇది 2 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ 1 - 2x కూడా 3 + 3 రావట్లేదు, అన్ని మైనస్ ట్రై చేస్తున్నాను. మైనస్ పెట్టుకుంటే ఆ 2x పంపించేస్తే ఇది 4 = 2x, అంటే x = 2 వస్తుంది. అన్నిటి కూడా అర్థం ఏంటంటే మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే x దగ్గర 2 కనుక పెట్టగలిగితే మీరు x = 2 సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ వాల్యూస్ వస్తాయి. p/1 ప్లస్ q/r ప్లస్ q/3 ప్లస్ r/5 చూడండి సేమ్ వాల్యూస్ వచ్చినాయి. -1, -3, -5, 3, 1, 5, 3, 1, 1, 3, 5 వచ్చినాయి. బట్ సైన్ సపోజ్ ఇట్స్ ఓకే. సో ఇది ఎలా తీసుకోవాలి కూడా చెప్పాను నేను. మనకు ఈక్వల్ వాల్యూ రావట్లేదు. ఈక్వల్ వాల్యూ ఎప్పుడు వస్తుంది? 0కి వస్తుంది. బట్ 0 పాసిబిలిటీ లేదు కాబట్టి ఇంకోటి ఏం చేస్తాము? మైనస్ తీసుకొని చేస్తాం. ఇక్కడ మైనస్ తీసుకొని చేస్తాం. ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్. ఇస్ ఇట్ ఓకే?
సో దెర్ఫోర్ ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే 1 డివైడెడ్ బై ఇవే వాల్యూస్ ఇక్కడ రిపీట్ అవుతాయి, -1 -3 -1. ఈ మొత్తానికి మైనస్ కామన్ తీస్తే p/1 ప్లస్ this is q/3 plus r/5 is equal to minus into minus into minus, minus into minus, plus plus into minus minus, therefore 1/15, minus minus gets cancelled, therefore our answer is p/1 plus q/3 plus r/5 is equal to 1/15. 1/15. The right answer for this question is 1/15. What is the notable point from this question? It's very important. సో ఈ కాన్సెప్ట్లో నేను పీక్యూఆర్ని రిలేట్ చేస్తూ రాశాను. అన్ని ఇండివిజువల్ వాల్యూలు అయితే కనుక్కోలేదు. ఎన్ని స్టెప్స్? 2 స్టెప్స్లో నేను చేయగలిగాను. లెస్ దెన్ 2 or 3 స్టెప్స్. ఇంకా ఈజీ ఉంటే డైరెక్ట్ ఒక స్టెప్లో చెప్పేయచ్చు మనం. బట్ 2 స్టెప్స్ or 3 స్టెప్స్లో మనం చెప్పగలిగినాం. ఎట్లా చెప్పగలిగినాం అంటే లాజిక్. ఇక్కడ ఏమనుకున్నాను ఫస్ట్ నేను 1 రావాలా, ఇక్కడ 1 ఎప్పుడు వస్తుంది? 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1 వస్తుంది. బట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 3 వస్తుందా? ఇక్కడ వస్తుందా? రావట్లే. ఏం రావాలి? ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 3 రావాలి, వస్తుందా? ఇక్కడ 5 రావాలి, వస్తుందా? రావట్లేదు. కాబట్టి థింక్ ఇన్ అదర్ వే, దట్ ఈస్ 1 అంటే ఇక్కడ 1 - 6 = 1 రావాలా, -1 కూడా రావచ్చు. +1 కాదు, -1 అనుకోండి. జస్ట్ -1 ఎప్పుడు వస్తుంది అనేది ఇక్కడ, -3 అనుకోండి. -3 ఎప్పుడు వస్తుంది అంటే x = 2 దగ్గర, -5 ఎప్పుడు వస్తుంది అంటే x = 2 దగ్గర. అది మీరు సబ్స్టిట్యూట్ చేస్తే you will get answer. The important notable point is we can get the relation between the constants by using the x substitution value. This is all about the partial fraction discussion. Hope you guys like it. If you like it, please encourage our work by liking this video, and if not subscribe to our YouTube channel SAIMEDHA Hyderabad. Thereby you are going to get important information. As I said, I have a very wonderful opportunity and announcement here. ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కానీ, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ, మీకు తెలిసిన కాలేజ్ ఫ్రెండ్స్ కానీ, మీకు తెలిసిన ఏదైనా ఆస్పిరెంట్ ఈసెట్ ఎగ్జామ్ రాద్దామని ఈగర్గా ఉండి ఒక మంచి ఆపర్చునిటీ గురించి వెయిట్ చేస్తే మాత్రం దిస్ ఈజ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. దిస్ ఈజ్ అ వన్ టైమ్ ఆపర్చునిటీ గైస్. దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి రిపీటెడ్. లిజన్, దిస్ ఈజ్ అ వన్ టైమ్ ఆపర్చునిటీ. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద best opportunity I can say for ECET aspirants. The ECET 2024 course, complete online course with materials, and the auspicious occasion of Engineering's Day, as you all are going to be successful engineers. You are in the process of making successful engineers. You should have a right path. The right path will already designed and mapped by SAIMEDHA. Just you join in that. Try to join in the way you are going to be succeed in your engineering career. So, దాని యూజ్ అయ్యే విధంగా the complete ECET 2024 online course with materials. You are going to get 6 offline books, physical books, 2 maths books, physics book, chemistry book, and 2 engineering subject books collectively with the cumulative way of separating subjects. So, మొత్తం మెటీరియల్ ఆఫ్లైన్ మెటీరియల్ నీకు వస్తుంది with for only 4,900. Only 4,900. The opportunity is going to be winded very soon. Utilize చేసుకోండి. As soon as possible utilize చేసుకోండి. We are planning for some number here. The engineering day special announcement ఏది ఇచ్చినామో, we are cut off date and cut off number of students for them. Okay, ఇంతమందికి ఇద్దామని ఒక అప్రోచ్ తోటి ఈ ఇంజనీర్స్ డేకి ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో సాయి మీద డిసిషన్ తీసుకుంది. సో we announced this offer with some ex students of number in mind. Utilizing ఇంతమంది యూజ్ చేసుకుంటారు, ఎక్స్ మెంబర్స్ స్టూడెంట్స్కి ఇద్దామని అనుకుంటున్నాము. ఆ ఎక్స్ మెంబర్స్లో మీరు ఉండండి. దయచేసి ఈ ఆఫర్ తీసేసే లోపు మీరు దయచేసి ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ద కంప్లీట్ కోర్స్ ఇస్ గోయింగ్ టు బి అవైలబుల్ ఇన్ SAIMEDHA.in యాప్. ఫస్ట్ యూ నీడ్ టు డౌన్లోడ్ SAIMEDHA.in యాప్. ఇప్పటివరకు మీరు ఒకరు డౌన్లోడ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ డౌన్లోడ్ ఇట్. వీఆర్ గోయింగ్ టు వన్ వండర్ఫుల్ కోర్స్ ఓవర్ దర్. యూ కెన్ సీ సమ్ ఆఫ్ ద ఫ్రీ వీడియోస్ ఆల్సో. వీఆర్ జస్ట్ giving them free way, like unlocking the videos. Some of the videos are unlocked. You can see the videos over there. Okay, please download it. ఈ SAIMEDHA.in యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. కోర్స్ చేద్దాం, ఇది యూటిలైజ్ చేసుకున్నాక మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి, అదర్వైజ్ ఐ విల్ గివ్ ద నెంబర్స్ హియర్. యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 9848692598. అదర్వైజ్ ద అదర్ నెంబర్ ఐమ్ గోయింగ్ టు రైట్ హియర్ 9246212138 నెంబర్స్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని ఆ నెంబర్స్కు మేడం కోఆర్డినేట్ వాళ్ళు, మేడం వాళ్ళు కానీ సార్ వాళ్ళు కానీ నెంబర్ చెప్తారు మీకు. ఆ నెంబర్కి ఫాలో చేస్తూ మీరు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని యాప్కు సంబంధించిన ప్రొఫైల్ సెక్షన్తో పాటు మీరు ఈ నెంబర్కి పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ కూడా
వాట్సాప్లో పెట్టి క్లియర్గా నేను ఆన్లైన్కి జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, దిస్ వాజ్ పేడ్ ఫర్ ద ఆన్లైన్ కోర్స్ అని మీరు క్లియర్గా పెడితే డెఫినెట్గా యూర్ గోయింగ్ టు యాక్టివేట్ యువర్ అకౌంట్ విత్ ఇన్ 2 days. And I wish you all the best for your all the exams and try to utilize this opportunity. Thank you so much for watching this video. I'm going to meet you in the next video. Until then, bye. Take care.